బుర్రా కేవ్స్ను అంతా చూసిన తర్వాత అక్కడి నుంచి మనము మళ్ళీ అనంతగిరి వాటర్ ఫాల్స్ దగ్గరికి అయితే వచ్చేసాం. కటిక అనుకున్నాము, కానీ అది మనం వెళ్ళలేము అంత దూరం అని. కాకపోతే బుర్రా కేవ్స్ నుంచి దగ్గరే, కాకపోతే 2 కిలోమీటర్స్ నడవాలన్నమాట. సో అది నడవలేము, మళ్ళీ మెట్లు ఎక్కాలి, అంత రిస్క్ ఎందుకని మాకు అనంతగిరి వాటర్ ఫాల్స్కి అయితే వచ్చేసాము. ఇక్కడ కూడా 110 స్టెప్స్ అయితే ఉన్నాయన్నమాట, అయినా పర్లేదు. సో వాటర్ ఫాల్స్ అయితే చాలా ఫ్లో తక్కువగా ఉంది, మొత్తం చెట్లు వచ్చేసాయి. జస్ట్ కొండపై నుంచి మనకు రావటమే ఫ్లో తక్కువగా వస్తుంది. మంచు అయితే విపరీతంగా ఉంది, చలి విపరీతంగా ఉంది. వాటర్ అయితే అసలు ఐస్ గడ్డనే, కానీ బై లక్ దగ్గర నుండి ఏదో ఉన్న దాంట్లో సంతృప్తిగా చూసి ఆనందించాను. అందరూ కాళ్ళు తడుపుకున్నారు, నేను అసలు కాళ్ళు కిందకు కూడా పెట్టలేదు. ఈవెన్ దో షూ కూడా నేను ఓపెన్ చేయలేదు. అసలు నాకు కూల్నెస్సే పడదు, అంత చల్లగా ఉంది. కానీ వీళ్ళందరూ ఇలా ఎంజాయ్ చేస్తుంటే నేను కూడా వాళ్ళని చూసి హ్యాపీగా ఎంజాయ్ చేశాను. ఇలా ఉండిద్ది అనమాట అనంతగిరి వాటర్ ఫాల్స్. ఐ థింక్ వాట్ బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత వేరేది ఉంది. సో అక్కడ అంతా ఎంజాయ్ చేసిన తర్వాత ఇక్కడ అన్నయ్య, బావ, వదిన వీళ్ళు ఇలా దీన్ని ఏమంటారు, స్పారో, ఇవి ఆడతానన్నారు. సో వాళ్ళైతే ఇలా ఎంజాయ్ చేశారనమాట. ఇక్కడి నుంచి ఇంకా రిటర్న్ ఇంటికి వెళ్ళిపోయాం. ఇక్కడితో ఈ వీడియో ఎండ్ అవుతుంది. మీకు కనుక నచ్చితే నేను పెట్టిన అరకు వీడియోస్ మంచిగా లైక్ ఇవ్వండి, ఓకేనా? ఈ అరకు వీడియోస్ అయిపోయిన తర్వాత ఇంకా ఎక్కడికి వెళ్ళాను ఏంటి అన్నది కూడా వీడియోస్ కంటిన్యూస్గా పోస్ట్ చేస్తూనే ఉంటాను. కీప్ వాచింగ్, అంటిల్ దెన్ బాయ్.